ఇందులో జన్మించినటువంటి వాడు ఎవరంటే దుర్యోధనుడు. తను నమ్ముకున్న ధర్మానికి ఏదైనా సరే ఇంక వెనక్కి తగ్గరు. నష్టపోయినా సరే, కష్టమైనా సరే, బాధలు వచ్చినా సరే. అది మంచి ధర్మం కావచ్చు, స్నేహ ధర్మం కావచ్చు, ఏ ధర్మం అయినా సరే మీరు కనుక ఆ ధర్మాన్ని నమ్ముకుంటే భరణి నక్షత్రం ఇంకా అందులోనే వెళ్ళిపోతారు. దుర్యోధనుడు అంతే కదా, చివరకు కృష్ణుడు చెప్పినా వినలేదు, భీష్ముడు చెప్పినా వినలేదు, అట్లాగే తండ్రి అయినటువంటి తండ్రి చెప్పినప్పుడు వినలేదు, ఎవరు చెప్పినా వినలేదు. నమ్ముకున్న ధర్మం కోసం ప్రాణాన్ని త్యాగం చేసేసారు. వీళ్ళు కూడా అలాగే ఉంటారనమాట. మంచి కళా నైపుణ్యం అంటే వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఆర్ట్ ఒకటి ఉంటుంది. బొమ్మలు వేయడమో, పాటలు పాడడమో, చక్కగా అలంకరించుకోవడం, ఇల్లంతా తాను అలంకరించుకోవడము, లేదంటే మంచి వంటలు చేయడము. మనకు 66 కళలు ఉన్నాయి. కళలు మొత్తం 66 కళలు చెప్తారు. ప్రతిదీ ఒక కళ. ఆడడము, పాడడము, బొమ్మలు వేయడము, వంట చేయడము, ఇల్లు సర్దుకోవడము, ఏదో ఒక కళలో వీళ్ళకి మంచి టాలెంట్ ఉంటున్నాను. దృఢమైనటువంటి మనసు కలిగి ఉంటారు. స్ట్రాంగ్ మెంటాలిటీ. మన గురుగారు చూసే కదా నేను, ఎంత కష్టం వచ్చినప్పటికీ కూడా చాలా అనారోగ్యంతో ఉండేవారు వారు. అయితే ఏమవుతుంది దీక్షితులు, ఎంతకంటే ఇంకేమవుతుంది, భగవంతుడు ఎంతకంటే మనం ఇంకేం శిక్షిస్తాడు అనేవారైనా. అంటే చివరి టైంలో కూడా అలాగే అన్నారు. నేను పోయి దగ్గర కూర్చొని చేతులు కట్టుకొని నిలబడి, గురుగారు నిజంగా ఈ ఈ ఈ చెప్తున్నప్పుడు నాలో దుఃఖం ఆగదు. ఎందుకంటే చేతులు కట్టుకొని, గురుగారు ఏంటండి పరిస్థితి అని నాకు భయం వేస్తుంది. ఆయన చూస్తే హాస్పిటల్ బెడ్ మీద ఉన్నారు. అంటే వారు అన్నారు, ఒకసారి గ్రహాలు ఎక్కడున్నాయో చెప్పు అన్నారు. ఈ గ్రహాలు ఇలా ఉన్నాయి గురుగారు, కుజుడు ఇలా ఉన్నాడు, రాహు ఇలా ఉన్నాడు, మీకు అర్థమైంది కదా పరిస్థితి అన్నారు. ఏం అర్థం కావట్లేదు గురుగారు, చెప్పండి ఏదైనా జపాలు చేయిస్తాను అన్నారు. నాకు గురుగారు అంటే మహాప్రాణం. ఎందుకంటే వారికి ఒకసారి ఆరోగ్యం బాగాలేకపోతే నేను మొక్కుందాను, ఇక్కడి నుంచి అంటే బోడుప్పల్ నుంచి యాదగిరి నడిచి వస్తానని నరసింహస్వామి మొక్కుకున్నాను. వారు ఆరోగ్యం బాగోపడి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చేశాను, గురుగారు నేను ఇక్కడి నుంచి పాదయాత్రతో యాదగిరి వెళ్తున్నాను, మీకు ఆరోగ్యం బాగోపడి ఇంటికి వస్తే నేను వస్తాను మొక్కుకున్నాను గురుగారు అంటే ఆయన కోపడ్డారు. ఇటువంటి ముక్కులు మొక్కమని నీ భగవంతుడు చెప్పాడా, ఇంకోసారి ఎప్పుడు చేయకు, ఇప్పుడే తెలుసు అన్నారు. అంటే అంత దృఢమైన మనసు. ఈ చివరి టైం ఇంకా నేను పోయి వచ్చిన తర్వాత ఒక రోజు ఉన్నారు గురుగారు అంటే, ఇలా ఉంది గురుగారు పరిస్థితి, జపాలు చేస్తానంటే పరిస్థితి అర్థమైంది కదా, ఇంకా జపాలు చేసి టైం వేస్ట్ చేసుకోకు అన్నారు. అంటే తన ఎండ్ ఆఫ్ ది మూమెంట్ వచ్చిందని తెలిసినప్పటికీ కూడా ఇంత గట్టిగా మాట్లాడేటట్టు మనసు. ఈ భరణి నక్షత్రంలోకి వచ్చిన వాళ్ళు కూడా అలాగే ఉంటారు. అంటే ప్రాణం పోయే స్థితి వచ్చినా కూడా తన యొక్క దృఢత్వాన్ని పోగొట్టుకోరు. దృఢమైనటువంటి సంకల్పం అంటే అదే. అలాంటి లక్షణం కలిగి ఉంటారు వీరు. చక్కటి పరిశుభ్రత ఉంటుంది, తమ యొక్క మర్యాదను కాపాడుకుంటారు. ఎక్కడైనా తన మర్యాదకు లోటు వస్తుందంటే అక్కడి నుంచి పక్క జరుగుతారు. మర్యాదకు లోటు రాకుండా ఉంటారు. కష్ట నష్టములు సంభవించినప్పటికీ కూడా సుఖ సౌఖ్యాలు అందుబాటులో. మొదట్లో వీళ్ళు బాగా కష్టపడతారు. భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు బాల్యంలో బాగా కష్టపడతారు. యవ్వనం దాటిన తర్వాత వీళ్ళు మంచి సుఖాలు అనుభవిస్తారు. ఎవరినో ఒకరు నమ్మి వారి చేత మోసపడతారు. నేను మా గురుగారి విషయంలో ఇవన్నీ విషయాలు చూస్తాను. ఆయన ప్లాట్ కొన్నారు, తర్వాత ప్లాట్ ఎక్కడ ఉందని చెప్పి ఎదిగితే ఎక్కడా కనపడలేదు. వాడు మోసం చేసి అమ్మేసుకున్నాడు. ఆయన నమ్మాడు కాబట్టి, గురువారు ఇలా జరిగింది ఏంటంటే, నువ్వు నమ్మావు కాబట్టి మోసం చేశాను అన్నాడు వాడు. ఏం చేస్తాం అన్నారు. అంటే వీళ్ళు నమ్మితే మోసపోతారు. నిత్య దేవారాధన ఉంటుంది, చక్కటి సంతానవంతులు అవుతారు. సంతానం కలగడం అంటే అర్థం ఏంటండి, ఏదో రూపురేఖలు చూడడానికి అందంగా ఉండడం కాదు. వాళ్ళు చక్కటి చదువులు చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగితే వాళ్ళని చక్కటి సంతానం అంటారు. అలాంటి సంతానం మా గురుగారికి ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నాయి. చక్కటి పిల్లలు చక్కగా చదువుకున్నారు, చక్కగా సెటిల్ అయిపోయినారు వాళ్ళు. అలాగే వీరి యొక్క సంతానం కీర్తి ప్రతిష్టలు కూడా సంపాదిస్తారు. 10 మందిలో ఒక మంచి పేరు ఉంటుంది వీళ్ళకి. అగ్నితత్వ రాశిలో జన్మించడం వలన సహజమైన కోపం ఉంటుంది, చిరుకోపం ఉంటుంది వీళ్ళకి. అంటే అగ్నితత్వ రాశి, ఇప్పుడు మనకు రాశులు అనేవి 4 రకాలు ఉంటాయి. అగ్నితత్వ రాశి, జలతత్వ రాశి, వాయుతత్వ రాశి, ఇట్లా రాశులు ఉంటాయి మనకి. ఈ రాశుల్లో ఇది అగ్నితత్వ రాశి, మేషరాశి. ఎప్పుడు శరీరం నుంచి అగ్ని ఉద్భవిస్తూ ఉంటుంది. అందుకే మీరు చూడండి, ఈ ధరణి నక్షత్రం వాళ్ళు భోజనం చేస్తున్నారనుకోండి, చెమటలు కారిపోతూ ఉంటాయి ఇలాగా. నేను చాలాసార్లు గమనించాను. ఇవన్నీ మా గురువు గారిని క్వాలిటీస్ అన్ని గమనించాను. వారు చెప్పిన నేను ఒక్కొక్క నక్షత్రం తీసుకొని ఆ నక్షత్రం వ్యక్తులను చూసి నేను గమనిస్తుండేవాడిని. ఇప్పుడు ఈ విషయంలో మా గురువు గారిని గమనించాను నేను. ఆయన భోజనం చేస్తున్నంతసేపు ఒళ్ళంతా తడిసిపోయేది. అంటే వాళ్ళ శరీరంలో ఉష్ణతత్వం, అగ్నితత్వం ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా శరీరం నుంచి వాళ్ళకి ఈ చెమట కూడా ఎక్కువగా వస్తుంటుంది. వీరికి ఇతరులతో అవసరమైనప్పుడు మాత్రమే వారిని దగ్గర చేర్చుకుంటారు. ఇదొక బ్యాడ్, ఈ లక్షణం మా గురుగారులో లేదు. ఎందుకంటే వాళ్ళకి అవసరమైనప్పుడు మాత్రమే
వాళ్ళ ఫ్రెండ్స్ గుర్తు చేసుకుని తర్వాత వాళ్ళని మళ్ళీ పక్క వదిలేస్తారా? పెట్టేస్తారు. ఓకే. అందువల్ల వీళ్ళు చూడడానికి స్వార్థపరులుగా అనుకుంటారు. తన యొక్క భావాలను అంతర్గతంగా దాచుకుంటూ సందర్భానుసారంగా భావ వ్యక్తీకరణ చేస్తారు. ఇది 100% కరెక్ట్. తమలో ఉన్న ఆలోచనలన్నీ కూడా ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు, అతను చెడ్డవాడు అనుకుందాం, అంతతో మామూలుగా మాట్లాడతారు. అతను తర్వాత వచ్చి గురుగారిని ఫలానా చెడ్డ పని చేశారన్నప్పుడు అప్పుడు చెప్తారు, నువ్వు ఇలాంటి పని చేయకుండా. ముందుగా హెచ్చరిస్తే వాడు మాట వినడు. ఓహో. వాడు కష్టాలు ఉన్నప్పుడు మనం ఇలా వాడికి మంచి చెప్తే వింటాడు. ఆ సమయంలో వీళ్ళ యొక్క లక్షణాలు బయటకు వస్తాయి. ఓకే. ఇందులో జన్మించడం ఎక్కువగా గణితం అంటే ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. ఇది 100% కరెక్ట్ అండి. భరణీల నక్షత్రాలు జన్మించిన వాళ్ళ ముందు క్యాలిక్యులేటర్ వేస్ట్. అంత నాలెడ్జ్ ఉంటుందా టక్క 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 ఇట్లా అసలు ఇట్లా లెక్క పెట్టేసి చెప్పేస్తారు టక్క టక్క గణితం. ఓకే. మ్యాథమెటిక్స్ చాలా సూపర్ షార్ప్ ఉంటుంది. ఓకే. మనము పెన్ తీసుకొని క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు వాళ్ళు చెప్పేస్తారు. ఓకే. మ్యాథమెటిక్స్ బాగా ఉంటాయి. అట్లాగే న్యాయ రంగంలో వైద్య విద్యలందు కూడా రాణిస్తారు. వీళ్ళు జడ్జిమెంట్ ఏమంటే చాలా బాగుంటుంది జడ్జిమెంట్ వీళ్ళది. అంటే ఒక విషయం వచ్చింది, ఆ విషయంలో ఇది ఏది కరెక్ట్ చెప్పాలంటే ఖచ్చితంగా వాళ్ళు పిన్ పాయింట్ చెప్పగలరు. ఓకే. అందుకే ఇందులో జన్మించిన వాళ్ళు ఎక్కువగా న్యాయ రంగంలో ఉంటే ఆ న్యాయ రంగం బాగా ఉన్నత స్థానానికి చేరుకుంటుంది. ఓకే. వైద్య రంగంలో కూడా ఉండొచ్చు. వీరు చెప్పాలనుకునే విషయాన్ని స్పష్టంగా అర్థవంతంగా చెప్పడంలో వీరు బహు నేర్పరు. ఏదైనా ఒక విషయం చెప్పాలనుకోండి, ఎగ్జాంపుల్తో సహా మనం చెప్పి వదిలేస్తారు మనల్ని. ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది, దీని ప్రకారం ఇలా ఉంటుంది అని మనకు పూర్తిగా అర్థమైందంటేనే మనం వదిలిపెడతారు, లేకపోతే మళ్ళీ మళ్ళీ చెప్తారు వీళ్ళు. ఓకే. అంటే ఇతరులని ఎడ్యుకేట్ చేయడంలో వీళ్ళు బాగా బాగా చెప్తారు. వృత్తిరీత్యా వీరు ఎక్కడున్నప్పటికీ ప్రశాంతమైన జీవనం కోసం గ్రామాల్లో ఉండడానికి ఇష్టపడతారు. అంటే వీళ్ళు ఉద్యోగరీత్యా ఎక్కడైనా బయట కంట్రీస్ కానీ లేదంటే బయట పట్టణాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎక్కువగా ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణంలో ఉండడానికి ఇష్టపడతారు. అంటే పల్లెటూరులో ఈ నక్షత్ర దశాధిపతి శుక్రాచార్యుడు కావడంతో ఆకర్షణ కలిగి ఉంటారు. చూడడానికి మంచి రూపురేఖలు, వాళ్ళ స్త్రీలైనప్పటికీ పురుషులైనప్పటికీ కూడా ఒక ఆకర్షణీయ రూపం కలిగి ఉంటారు. ఓకే. తల్లిదండ్రులు అంటే ఎనలేని గౌరవం ఉంటుంది. తల్లిదండ్రులు గీసినట్టు గీత దాటరు వీళ్ళు. వీరు చక్కటి ప్రేమికులుగా ఉంటారు. అంటే వీళ్ళకి లవ్ మ్యారేజ్ జరిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి భరణి నక్షత్ర జాతకులకి. అంటే వాళ్ళు ఒక ప్రేమించారు అంటే ఆ వ్యక్తుల కోసం ఎంతకైనా తెగిస్తారు వీళ్ళు. ఆ స్త్రీ అయినా పురుషుడైనా. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించిందంటే దేనికైనా ఆవిడ తెగిస్తుంది. ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించి అతను దేనికైనా తెగించి ఆమె పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతుంది. అంటే వీళ్ళ ప్రేమ అంత గాఢంగా ఉంటుంది. ఇతరులచే వీరు మేధావంతులు, శక్తివంతులు, విద్యావంతులు, జ్ఞానవంతులు అని పిలిపించుకోవాలని కోరిక ఎక్కువగా ఉంటుంది. అది చెప్పాను కదా. ఈ లక్షలు జన్మించిన వాళ్ళకి ఇతరులు ఎప్పుడు పొగుతుంది, అయ్యా మీరు మేధాశక్తి సంపన్నులు అండి, మీరు జ్ఞానవంతులు అండి, మీరు అద్భుతం అండి, మీరు ఇదండి, మీరు ఇంద్రుడు అండి, మీరు చంద్రుడు అండి, మీరు రాజండి అనాలి. అంటే వీళ్ళు పొగిడితే ఏ పనులైనా ఏ పనులైనా చేసేస్తారు. ఓకే. అంత ఎవరు చేస్తారమ్మా ఈ రోజుల్లో అలా చేసేవాళ్ళు లేరు కదా. విద్యావంతులు, జ్ఞానవంతులు అని అందరూ వీళ్ళు అనిపించుకోవాలి. అంటే సమాజంలో కూడా వీళ్ళందరూ అనాలి అనే కోరిక ఓకే. ఎక్కువగా ఉంటుంది.